43వ రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా అండర్ 19 టీ20 క్రికెట్ ఛాంపియన్షిప్ సిఎఫ్ఐ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో విజయవంతంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించబడింది. ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా వ్యవసాయ, సహకార మరియు చేనేత శాఖ మంత్రి సి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రీడలను, క్రీడాకారులను ఎల్లప్పుడూ వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న వి హనుమంతరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కూడా క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వి హనుమంతరావు మాట్లాడుతూ జీవితంలో క్రీడల ప్రముఖ పాత్ర ఎంతో ఉందని, అన్ని వర్గాల క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా చేయూత అందివ్వాలని ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సభాముఖంగా తెలియజేశారు. ఫైనల్స్లో హైదరాబాద్ జట్టుతో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిఎఫ్ఐ జట్టు పోటీ పడింది. ఈ పోటీలో హైదరాబాద్ జట్టు విజయం పొందింది. విన్నర్స్కి మరియు రన్నర్స్కి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం వినోద్ కుమార్, ఎమ్మెల్యే, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంబుల శ్రీకాంత్ గౌడ్, అధ్యక్షుడు ఆది అవినాష్, ప్రెసిడెంట్ సయ్యద్ సాదిక్ బాషా, సెక్రటరీ అమర్జిత్ కుమార్, టెక్నికల్ సెక్రటరీ రజనీకాంత్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ పురుషోత్తం అగర్వాల్, భాస్కర్, సిఎఫ్ఐ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. The first world level captain Asif Iqbal migrated to Pakistan. Is a player, and it goes all the way for 4 runs. 48 for no loss. Over. और इस बार कट किया था इसे सीधा एक और शॉट। मान्य करते हैं, बेहतरीन प्रदर्शन रहा है। सेक्रेटरी जनरल अमरजीत कुमार, आपको बहुत बहुत बधाई हो। सीएफआई ने दूसरा स्थान प्राप्त किया है। कांग्रेचुलेशन, बहुत बहुत बधाई हो। इधर संभल हो जाइएगा, सभी टीमें जितने भी भाग लिए हैं हो जाइएगा। को लाइन अप करा दीजिएगा हमारे। मैं फिर एक बार आज के समापन समारोह में हार्दिक स्वागत करता हूं, हार्दिक अभिनंदन करता हूं। साथ ही साथ सभी टीम मैनेजर से विनती करता हूं, तुरंत आ जाइएगा हमारे प्राइस के साथ। తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అమర్జీత్, సాదిక్ పాషా, అదేవిధంగా హైదరాబాద్ లో మరి శ్రీకాంత్ గౌడు, అవినాష్, వేదిక ఉన్నటువంటి మిత్రులు, మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి కమలాకర్ గారు, శ్యామ్మోహన్ గారు, అదేవిధంగా ఫక్రుద్దీన్ గారు, కౌన్సిలర్స్, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆల్ టీమ్స్ షుడ్ కమ్ హియర్ బై, ఆల్ ది టీమ్స్. బాబు మీరు పక్క జరిగితే కూర్చుంటారు వాళ్ళు. బాబు ఇటు పక్కకు నిలవడండి. శుభ్రం ఇద్దరు అటో బయట లెఫ్ట్ సైడ్ टीम को बैठने दो, अटो भाई कोई भी हटना नहीं. ऑल टीम शुड सिट देयर. Bihar, Karnataka, all the teams should be, even Sri Lanka.
ఎవ్రీబడి షుడ్ దేర్. మిత్రులారా, ఇవాళ నిజంగా చెప్పాలంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ సభకు వచ్చి ముఖ్య అతిథిగా గెలిచినటువంటి ఏదైతే గెలుపు ఓటమి వారికి ముందుకు పోయి కూర్చోవాలంటే ఇవాళ నిజంగానే ఆయన రావాలని అనుకున్నాడు, కానీ తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సోనియా గాంధీ గారు ఆల్ డిక్లరేషన్ చేసిన తర్వాత ఉపాధి కల్పన కల్పించాలని, తెలంగాణకు ఎక్కువ డబ్బు తీసుకొచ్చి ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టాలనే ఆలోచనతో వెళ్ళాడు. కాబట్టి కొన్ని కారణాల వల్ల ఆయన రాలేదు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారిని పంపడం జరిగింది. కానీ శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో జిల్లా సమావేశం ఉండడం వల్ల వాళ్ళు రావడానికి ఆలస్యమైంది. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా అంటే, గత 4 గంటల నుంచి 4 గంటల 4:30 నుంచి వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 8:40 అయింది. అంటే 4 గంటలు కూడా మన మ్యాచ్ ను తిలకించిందంటే ఆయనకి ఎంత స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో, స్పోర్ట్స్ ను ఏ విధంగా లైక్ చేస్తాడనేది నాకు అర్థమైంది. కానీ వారికి ఒకటే కోరిక నాది, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఏ జిల్లాలలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ కు మాత్రం ఎక్కడ స్థలం లేదు. 33 జిల్లాలలో మీడియాలో కూడా చెప్పాను, 33 జిల్లాలలో 10 నుంచి 12 ఎకరాల భూమిని మీరు కేటాయిస్తే అన్ని గేములు కబడ్డీ ఆడొచ్చు. అందుకే 3 పిల్లలు కూడా వచ్చి తుమ్మల నాగేశ్వరరావు అడిగారు, సార్ మేము ఫుట్బాల్ ఆడుతున్నాం, నేను అనుకుంటా వస్తే అతనికి 7, 8, 8 పిల్లవాడు 3 వచ్చారు, మాకు కోచే లేదు, మేము ఎట్లా ఫుట్బాల్ ఆడాలి అని అడుగుతున్నారంటే స్పోర్ట్స్ పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు అర్థమవుతుంది. కోచే లేకపోతే పిల్లలు ఎట్లా ఆడతారు? ఒకప్పుడు ఒలింపిక్ లో 1954 or 56 లో ఒలింపిక్ లో 7 ఫుట్బాల్ ప్లేయర్లు ఆడింది మన హైదరాబాద్ నుంచి. జుల్ఫికార్, అదేవిధంగా నయీం, అదేవిధంగా మొత్తం 7 ప్లేయర్లు. 40 కోట్ల జనాభా ఉన్నది, కానీ మనకు మిడిల్ రావాలంటే ఎంతో కష్టపడాలి. ఎవరైతే గెలిచి వచ్చిన తర్వాత వారికి ₹1 కోటి ఇస్తాం, ఇంట్లో స్థలాలు ఇస్తాం. దానికి నా కోరిక ఒకటే ఉంది, స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలంటే 10-12 ఏళ్ళ వయసులోనే మీరు ఎంకరేజ్ చేస్తే వాడి దేశానికి అన్ని దేశాల కంటే మన భారతదేశంలో ఎక్కువ సంఖ్య ఉన్న జనాలలో మిడిల్స్ వస్తలేవు వరల్డ్ కప్ లో. కనుక దయచేసి మా ముఖ్యమంత్రి గారికి మా ఫీలింగ్ అయితే స్పోర్ట్స్ మినిస్టర్ గా రాజీవ్ గాంధీ గారు ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత స్పోర్ట్స్ లో విధమైనటువంటి ఆలోచన ఆటో రిక్షా నడిపిస్తారు. ఇలా ఇదే మా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 2020లో ఆడి ఇవాళ ఇండియాకు ఆడుతుంది. ఎందుకంటే క్రికెట్ అంటేనే బ్యాట్, బాల్, వికెట్ అన్ని కొనాలి, గ్లోజెస్, షూ కొనాలి. కనుక దయచేసి మా ముఖ్యమంత్రి గారు 33 జిల్లాలలో 10 నుంచి 12 ఎకరాల భూమిని మీరు కేటాయిస్తే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ అవుతుంది అనేది ఒక స్పోర్ట్స్ మినిస్టర్ గా కోరుతున్నా. తప్పనిసరిగా, ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు పొద్దున్న రాగానే జిమ్ కూడా చేస్తాడు. కనుక ఆయన కూడా ఏది హెల్త్ బాగుండాలి కన్విక్షన్ ఉంది, కమిట్మెంట్ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆయన చేస్తాడు. నాకు ఆ నమ్మిక ఉన్నది. క్యాబినెట్ కొలీగ్ గా అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు కోరుతున్నా. ప్రతి జిల్లాలో ఇప్పుడు అన్ని కొత్త మార్పులు చేస్తున్నారు. ఇండస్ట్రీ తేవాలంటున్నారు, ఉద్యోగాలు ఇవ్వాలంటున్నారు, ఆల్ డిక్లరేషన్ చేస్తారు. మేము ప్రామిస్ చేసినా ఇవాళ దానికి కూడా కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు అబద్ధాలు చెప్పలేరా బాబు? 3 ఎకరాల భూమి అన్నారు,
హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఏది చేయలే. ఇవాళ మేము నెల కూడా కాలేదు, అప్పుడే బస్ ఫ్రీ చేసేసాం. ప్రతి ఆడవాళ్ళు కూడా బస్సులో ఫ్రీ కూర్చుంటున్నారు, పోతున్నారు, తల్లిగారింటికి పోతున్నారు, అత్తగారింటికి పోతున్నారు. లేదా ఇది మా కన్విక్షన్. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చిందా లేదా? 1200 మంది చనిపోతే వారందరికీ కూడా ఇచ్చిన మాటలు తప్పనిసరిగా ఆంధ్రకు వ్యతిరేకమైతే మాకు తెలిసి కూడా ఇచ్చింది మా అమ్మ. అది గురించి 6 డిక్లరేషన్ చూసి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. మీరు 10 ఏళ్లలో ఇచ్చిన ఒక్క వాగ్దానం లేదు. నరేంద్ర మోడీ కూడా 2 సంవత్సరాన్ని 2 కోట్ల ఉద్యోగాలను ఇచ్చిందా? బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు ఇస్తారని ఇచ్చిందా? అన్ని అబద్ధాలు. ఆఖరికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పబ్లిక్ సెక్టర్ పెడితే అది కూడా ఇవాళ ప్రైవేట్ కంపెనీలుగా చేస్తున్నారు. విశాఖ ఉక్కు మా జన్మకరణం, అది కూడా ఇవాళ ప్రైవేట్ పరం అయితే అందులో మాకు రిజర్వేషన్ ఉండదు, ఎస్సీలకు ఉండదు, ఎస్టీలకు. బాబు ఎమ్మెల్యే అయినటువంటి వెంకట్ కూర్చోబాబు ఒక ఛాన్సర్ ఇవాళ ఎమ్మెల్సీ కూడా కాగలిగింది. మా కాంగ్రెస్ పార్టీలో ఎవరు పనిచేస్తే నిజమైన కార్యకర్తకు న్యాయం జరుగుతుందని అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కానీ వెంకట్కి ఇవ్వడం నేను చాలా సంతోషపడుతున్నా. ఈ యుద్ధంలో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జైల్లో కూడా పెట్టినా భయపడకుండా పార్టీ పరంగా పనిచేసిన సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆలోచనను మల్లికార్జున ఆలోచన ఇంప్లిమెంట్ చేసింది కనుక తప్పనిసరిగా మాన్య శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి అమృత హస్తాల మీదుగా సావెనీర్ రిలీజ్ చేయబడుతుంది. एक स्मारिका रिलीज किया जा रहा है. माननीय मंत्री महोदय श्री तुम्मल नागेश्वर राव जी के कर कमलों द्वारा ये हमारे 43rd राजीव गांधी अंडर 19 T20 चैंपियनशिप का बलमूरी वेंकट गारी की ओसारी चप्पట్లతో స్వాగతం పలకాలి. Sir, look at sir. क्रिकेट फेडरेशन ऑफ इंडिया कृपया मंच पर आइएगा ट्रॉफी लेने के लिए. क्रिकेट फेडरेशन ऑफ इंडिया बहुत बहुत बधाई हो हैदराबाद टीम ने కైవసం చేసుకో. को पराजित कर इस वर्ष की चैंपियनशिप जीतने वाले टीम हैदराबाद के लिए जोरदार तालियां होना चाहिए. हैदराबाद और टीम हैदराबाद జరుగుతున్నది. సుమారు 4 గంటలు ఓపికగా ఈ పోటీలను తిలకించి చక్కటి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పెద్దలు मान्य श्री तुम्मल नागेश्वर राव गारी की कृतज्ञता. हेलो आइए आइए ऑफिशियल प्लीज आइए. आपका वोट Official appoints. ऑफिशियल एम्पर प्लीज कम. श्रीलंका के कोच द्वारा दी जा रही है. श्रीलंका के कोच
The Malaysia Yadav. The finest senior host and legend from Africa. So, Saif Garu. खिलाड़ी ये भी हैदराबाद के हैं अभी लो 148 रन बनाने वाले मनीष रितीश रेड्डी हैदराबाद रितीश रेड्डी हरिया जल्दी आइए अरे भैया धीरज अरे बैठ मन्नाटू बनाने वाले खिलाड़ी फ्रॉम हैदराबाद धीरज जोरदार तालियां होना चाहिए कि चैंपियनशिप का सर्वोत्तम पुरस्कार लेने वाले बेस्ट बैट्समैन अभिनव मधुवीर रेड्डी बेस्ट बॉलर शफीउद्दीन फ्रॉम श्रीलंका कीपिंग का प्रदर्शन दिया है श्रीलंका सैफुल शफीउद्दीन अपकमिंग प्लेयर है आइए मलेशिया मोहम्मद हबीब फ्रॉम मलेशिया हेमंत शिंदे फ्रॉम कर्नाटका मलेशियन टीम को जाने दीजिए हेमंत शिंदे फ्रॉम कर्नाटका अपकमिंग प्लेयर हैदराबाद टीम बधाई और कौन सा आपको दूसरा स्थान विनर टीम हैदराबाद आज नीचे करो भाई फोटो लो भाई अरे साथ दे के पुकार लेते मेरे ऊपर हरिया टीम विनर टीम ऑफिशियल से मैं अनुरोध करता हूँ ऑफिशियल भी आ जाइए श्रीलंका टीम के कोच दे रहे हैं ऑफिशियल्स को ऑफिशियल टेक्निकल ऑफिशियल प्लीज आप जीते आ जाइए टेक्निकल